బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో స్వర్ణాంధ్ర గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ క్యాంపస్ లో మన దేశం మన గీతం కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. Now Purna Bhujangasana. This asana keeps the spine supple and healthy. It turns the ovaries and uterus and is beneficial for all the abdominal organs, especially the liver and the kidneys. Deviated nasal septum. Thank you, students. Next, Chaitanya Techno School, Palkolu, Vande Mataram ki dance cheyabottunnaru. Students, ee program enduku jarupukuntunnamo okasari telusukundam. అంతర్జాతీయ సంస్థ అయిన యునెస్కో మన జాతీయ గీతాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలమైన జాతీయ గీతంగా గుర్తించింది. అలాంటి జాతీయ గీతం యొక్క గొప్పదనం మన యువతకి దాని పట్ల అవగాహన లేదని తెలుసుకుని ఎన్టీవీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో ఇంచుమించుగా 51 ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాల్ని ఇలాంటి వేదిక మీద ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థుల్లో అవగాహన వచ్చేటట్టు చేసింది. ఇక ఈరోజు 52వ వశిష్ట గోదావరి తీరాన ఉన్న ఈ నర్సాపురంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ కూడా అనూహ్య స్పందన వస్తుంది. ఇందులో భాగంగానే మనం అనేక సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మన ముందు చైతన్య టెక్నో స్కూల్ పాల్కోల్ సిద్ధంగా ఉన్నారు. స్టార్ట్ ది మ్యూజిక్.
గీతం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్యే తణుకు. వారికి స్వాగతం సుస్వాగతం చెప్తుంది ఎన్టీవీ టీం. అలాగే ఇప్పుడు మన ముందు ఒక అద్భుతం ఆవిష్కరణ. ప్రపంచంలోనే అంతర్జాతీయంగా జరిగిన రోడ్ డాన్స్ పోటీల్లో మన భారతదేశాన్ని వరుసగా 5 సార్లు నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన పార్టిసిపెంట్స్ మన ముందు ఉన్నారు. ఎంతో సాహసోపేతమైన ఈ ప్రదర్శన మన ముందు రాబోతోంది. స్టూడెంట్స్ మీరు కూర్చోవాలి అక్కడ. Let's welcome them, students. Raise your flags. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो जय हो। सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है। अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिनी गिनी तारे मैंने उंगली जलाई है। आजा आजा जिंदे शामी आने के तले, आजा सारी बारें नीले आसमान के तले। जय हो शोपेनो जय हो गाने जय हो गाने जय हो।
आजा आजा जिंदे शामी आने के तले आजा नीले आसमां के तले जय हो शपना जय हो गामे दे जय हो हाले दे जय हो बेटू दे जय हो आला आला जय हो आला आला जय हो आला आला जय हो जय हे भाग्य विधाता కార్మూరి వెంకట నాగేశ్వరరావు గారు మన జాతీయ పతాకావిష్కరణ గావిస్తారు. అలాగే ఇక్కడికి వచ్చిన గౌరవ అతిథులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్ చిల్డ్రన్. Salute! Thank you, sir. అలాగే ఇక్కడ ముఖ్య అతిథి అలాగే అతిథులందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తణుకు ఎమ్మెల్యే కార్మూరి వెంకట నాగేశ్వరరావు గారు, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గారు, అలాగే ఎంఈఓ ప్రసాద్ గారు, శ్రీమతి కోటిపల్లి పద్మా సురేష్ గారు మున్సిపల్ చైర్పర్సన్, మేక శేషబాబు గారు ఎమ్మెల్సీ, కె సత్యనారాయణ గారు అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. ఇప్పుడు మన కార్యక్రమంలోనే అతి ముఖ్య ఘట్టానికి చేరుకున్నాం. మనమంతా కలిసి వేల గొంతులు కలిసి మన జాతీయ గీతం జనగణమన పాడబోతున్నాం. అలాగే రమేష్ బాబు గారు సెక్రటరీ, స్వర్ణాంధ్ర, స్వర్ణాంధ్ర కాలేజ్ ప్రిన్సిపల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిల్డ్రన్ నేను కౌంట్ డౌన్ చెప్తాను, స్టార్ట్ అనగానే మన అందరం కలిసి ఒక్కసారిగా మన జాతీయ గీతం జనగణమన ఆలపిస్తాం. Children, 3, 2, 1, start. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष मागे गाहे तव जय गा
థ్యాంక్ యూ స్టూడెంట్స్. మేము ఈ ప్లేస్లో క్రమశిక్షణతో కూర్చోవాలి. వాళ్ళని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన గెస్ట్లు కాసేపు మాట్లాడతారు. ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ యథావిధిగా కొనసాగుతాయి. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి స్వర్ణాంధ్ర సెక్రటరీ గారు రమేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన దేశం జాతీయ గీతం జనగణమన. 50 సంవత్సరాలు అయినప్పటికీ కూడా జనగణమన చాలామందికి తెలీదు. అట్లీస్ట్ నౌ ప్రతి స్కూల్లోనూ ఉదయం అసెంబ్లీ అయిన వెంటనే జాతీయ గీతము ప్రతి విద్యార్థినితో పాడిస్తే అట్లీస్ట్ భావితరాల వారన్నా ఈ జనగణమనని మర్చిపోకుండా మన జాతీయ గీయాన్ని తెలుసుకుంటారు. జాతీయ గీతాన్ని మర్చిపోవడం మన ఎన్టీవీ వాళ్ళు మా ఈ మేల్కొల్పు కార్యక్రమంలాగా చేపట్టారు. ఇది చాలా మంచిది. ఐ అప్రిషియేట్ దేర్ విజన్ థింకింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మున్సిపల్ చైర్పర్సన్ కోటిపల్లి పద్మా సురేష్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. ఎన్టీవీ వారు నిర్వహించే కార్యక్రమానికి చాలా రోజుల నుంచి చాలా ప్లేసెస్లో జరుగుతుంది. ఇది టీవీలో లైవ్ షోస్ చూడటం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం ఎన్టీవీ వారు చేపట్టారు. అలాగే ఈరోజు మా నరసాపురంలో జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పిల్లలందరికీ కూడా నా దీవెనలు. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎన్టీవీ వారి ఈ కార్యక్రమం ఎందుకు చేపడుతున్నారని చెప్పేసి మీరందరూ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి మన జాతీయ గీతం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా రోజు రోజుకి దాన్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎన్టీవీ వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎమ్మెల్సీ మేకా శేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు నరసాపురంలో ఏర్పాటు చేసినటువంటి మన దేశం మన గీతం అనేటువంటి కార్యక్రమాన్ని ఎన్టీవీ వారు మరి ఎంతో అద్భుతంగా స్వర్ణానంద కాలేజీలో జరిపించడం అనేది మరి చాలా అభినందించదగ్గ విషయం. మరి ఈరోజు నరసాపురంలో ఇక్కడికి వచ్చిన వారే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా లైవ్ ద్వారా అందించి మరి యొక్క గీతం యొక్క విశిష్టత, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఆ యొక్క జాతీయ గీతంలో ఉన్నటువంటి భావాల్ని వ్యక్తపరిచేటటువంటి విధంగా చేయటం అనేది మరి చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఇక్కడ అందరినీ కూడా పిలిచి అనేక స్కూల్స్ నుంచి విద్యార్థులందరినీ కూడా పిలిచి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, వారిలో ఉన్నటువంటి మరి మేధస్సుని, ప్రతిభా పాఠవాలని వెలికి తీసేటటువంటి విధంగా మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి విద్యార్థుల్లో ఉన్నటువంటి మేధస్సు, టెక్నాలజీ అంతా కూడా మరి ఈరోజు సమాజానికి ఉపయోగపడాలంటే మరి ఇటువంటి కార్యక్రమాలను చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే విద్యార్థులందరూ కూడా రాబోయే కాలంలో మరి నేటి బాలలే రేపటి పౌరులుగా మరి యొక్క దేశానికి, ఈ యొక్క రాష్ట్రానికి, ఈ యొక్క సమాజానికి కూడా ఉపయోగపడే రీతిలో ప్రతి ఒక్కరూ కూడా మన జాతీయ గీతాలను కానివ్వండి, అదేవిధంగా పూర్వీకులు ఇచ్చినటువంటి మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా మనం భాగస్వాములు అవటమే కాకుండా ఇతరులను కూడా భాగస్వాములు చేసి మరి యొక్క భారతదేశ చరిత్రని, ఖ్యాతిని పెంచేటటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా కార్యోన్ముఖులు అవ్వాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఎన్టీవీ వారు చాలా చక్కటి కార్యక్రమాన్ని పెట్టి మరి ఈ యొక్క రాష్ట్రంలోనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. जनगण मंगलदायक जय